Illegal immigration. This is becoming one of the fastest growing problems across the world. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటే ఒక దేశంలోకి వేరే దేశస్తులు రావటం, అది చొరబాటు కానివ్వండి, అక్రమ వలసలు కానివ్వండి, లేదా మరే ఇతర కారణాల వల్ల కానివ్వండి. ముఖ్యంగా భారత్ ఇటువంటి సమస్యను చాలా ఎక్కువగా ఫేస్ చేస్తోంది, అలాగే సఫర్ కూడా అవుతోంది. కాన్సిక్వెన్సెస్ కూడా చాలా మనం ఊహించని స్థాయిలో ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఫ్రాంటియర్ ఏరియాస్ అని మనం అంటాం. అంటే ఏ స్టేట్స్, భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రాలు అయితే మిగతా దేశాలతో సరిహద్దును కలిగి ఉంటాయో, టెరిటోరియల్ బార్డర్స్ అని మనం అంటాం, ఇంటర్నేషనల్ బార్డర్స్ కలిగి ఉంటాయో, ఆ రాష్ట్రాలకి ఈ ముప్పు ఇంకా ఎక్కువగా ఉంది. ఇన్ అండ్ త్రూ దెమ్ అక్కడి నుంచి ఆ ఇమిగ్రేషన్ అయినటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాంటి ముఖ్యమైన వైటల్ పాయింటే మనకు బంగ్లాదేశ్ అండ్ బెంగాల్కు మధ్య ఉన్నటువంటి టెరిటోరియల్ బార్డర్. మరి అనేక సంవత్సరాలుగా బంగ్లాదేశ్ నుంచి యథేచ్ఛగా భారతదేశంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ను వాడుకొని సమ్టైమ్స్ దే ఆర్ డూయింగ్ డ్యామేజ్, హార్మ్ అండ్ డిస్ట్రక్షన్, డివాస్టేషన్ టు భారత్. ప్రస్తుతం బెంగాల్ సీఎం అయిన సువేందు అధికారి కొన్ని సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు, అలాగే కొన్ని డైరెక్టివ్స్ కూడా ఇచ్చారు. ఆ నేపథ్యం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అన్ని రాష్ట్రాల్లో పైకి మనం చూసినట్టయితే బంగ్లాదేశ్ అనేటువంటిది వెస్ట్ బెంగాల్కు ఉన్నటువంటి ఆ బార్డర్ ఏరియా చాలా నేరోగా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ లార్జ్లీ అన్ప్రొటెక్టెడ్. అక్కడ మనం కనుక చూసినట్టయితే ఒక సరి అయినటువంటి ఒక విధానం ఉండదు. ఆ చెక్ పాయింట్స్ కానివ్వండి, అలాగే చాలా ఏరియాస్లో లేక్స్ కానీ, వాటర్ బాడీస్ కానీ, రివర్స్ కానీ, న్యాచురల్ అదర్ ఫార్మేషన్స్ ఉండటం వల్ల ఒక డిఫైన్డ్ చెక్ పోస్ట్ కానీ, పాయింట్స్ కానీ అక్కడ ఉండకపోవడం చేత అటు నుంచి ఇటు